సార్ మాకు న్యూమరాలజీ పరంగా చూసుకుంటే ఈ 2024లోని 2 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది అన్న దాని గురించి అయితే మాకు లాస్ట్ వీడియోలో చెప్పారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 3 నెంబర్ సిరీస్ వాళ్ళకి కూడా ఈ ఇయర్ వచ్చేసి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఏం జరగబోతుంది, అలాగే న్యూమరాలజీ పరంగా వాళ్ళు ఏం చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అంటారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మాకు? అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024లో 2024 సంవత్సరంలో 3 నెంబర్ సిరీస్కి ఎలా ఉండబోతుంది, ఇద్దరికి రిలేషన్ ఎలా ఉందో ముందుగా చూడాలి. చూడండి, 2024 అంటే 8 రావడం జరుగుతుంది. సిరీస్ ఏమో 3 నెంబర్ సిరీస్, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 3, 12, 21, 30 అయితే వీళ్ళంతా 3 నెంబర్ సిరీస్లోకి వస్తారు. 8కి 3కి రిలేషన్ ఎలా ఉంటుంది? మంచి రిలేషనే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం గుడ్, చాలా బాగుండబోతుంది. అయితే 3 అంటే జడ్జ్, మనకు ఈ 3 అంటే నాలెడ్జ్, 8 అంటే జడ్జ్, మంచి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ధర్మం ఉంటుంది, నీతి న్యాయం ఉంటుంది, వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి 3 నంబర్ సిరీస్ వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది. అయితే ఎవరైతే ఈ సంవత్సరంలో ఎవరెవరికి బాగా కలిసి వస్తుంది, ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. స్టూడెంట్స్కి బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఎవరైనా ఫారిన్కి వెళ్ళాలనుకుంటున్నారో, అక్కడ యూనివర్సిటీలోకి వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి కూడా మంచి మంచి కోర్సుల్లో సీట్ రావడం జరుగుతుంది. కొంతమంది యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, సివిల్ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అటువంటి వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్ ఇయర్ ఈ 3 నెంబర్ వాళ్ళకి. వీటితో పాటు అకల్ట్ సైన్సెస్ వాళ్ళకి కూడా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అంటే అకల్ట్ సైన్సెస్ అంటే ఏంటి? జ్యోతిష్యం, న్యూమరాలజీ, వాస్తు, పామిస్ట్రీ, రేకి, మంత్రశాస్త్రం, యంత్ర తంత్ర రహస్యాలతో కూడిన శాస్త్రాలు, యోగా, ధ్యానం, హీలింగ్, రేకి, ఇవన్నీ అంటే అకల్ట్ అంటారు వీటిని. ఈ శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉండే వాళ్ళకందరికీ ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే టీచింగ్ చేస్తూ ఉంటారో, ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, విద్యా సంస్థలు నడిపే వాళ్ళందరికీ బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు మఠాధిపతులు, పీఠాధిపతులు అంటే పురోహిత్యం చేసుకునేవాళ్ళు, వీళ్ళకు కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 3 నంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ ఎలా ఉండబోతుంది? మనం గతంలో 1 నెంబర్ సిరీస్ వాళ్ళకి, 2 నెంబర్ సిరీస్ వాళ్ళకి మ్యారేజ్ పోస్ట్ బంద్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పాం. కానీ ఇక్కడ 3 నంబర్ వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటేనే చాలా బాగా కలిసి వస్తుంది ఈ ఇయర్లో. ఎందుకంటే 3 నంబర్కి ఈ ఇయర్ అనేది అనుకూలంగా ఉంది. ఎవరితో మీ కెమిస్ట్రీ బాగా ఉండబోతుంది? ఒక నంబర్కి ఇంకో నంబర్ కెమిస్ట్రీ కుదిరినప్పుడే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 3 నంబర్ వాళ్ళు ఎవరిని చేసుకోవచ్చు అంటే 1 నంబర్ సిరీస్ వాళ్ళని చేసుకోవచ్చు, 3 నంబర్ సిరీస్ వాళ్ళని చేసుకోవచ్చు, 5 నంబర్ సిరీస్ని చేసుకోవచ్చు, 9 నంబర్ని కూడా చేసుకోవచ్చు. అయితే 1 నంబర్ సిరీస్ అంటే ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చు. ఇవంతా 1 నంబర్ సిరీస్, వాళ్ళతో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ అంటే 5, 14, 23 వాళ్ళని చేసుకోవచ్చు. 9 నంబర్ సిరీస్ వాళ్ళని కూడా చేసుకోవచ్చు. అంటే 9, 18, 27 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు 1, 3, 5, 9 సిరీస్ని మ్యారేజ్లో చేసుకుంటారో వాళ్ళతో మీ మ్యారేజ్ మ్యాచింగ్ కానీ మీ కెమిస్ట్రీ చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. ఇది 1 నంబర్ సిరీస్తో, 3 నంబర్ సిరీస్తో, 5తో, 9తో మ్యారేజ్ మ్యాచింగ్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. వీళ్లకు కలిసి వచ్చే కలర్స్ ఏంటి? 3 నంబర్ వాళ్ళు ముఖ్యంగా పింక్, ఎల్లో కలర్ని వాడితే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు, మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు, మీ మ్యారేజ్ సంబంధాలను చూసేటప్పుడు కూడా మీరు ఎల్లో కలర్ కానీ పింక్ కలర్ డ్రెస్సులు కానీ వాడితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఏ కలర్ని మీరు ఎక్కువగా అవాయిడ్ చేయాలి? 3 నంబర్ వాళ్ళు, 3 నంబర్ వాళ్ళు గ్రీన్ కలర్ని అవాయిడ్ చేయండి. గ్రీన్ ఎట్టి పరిస్థితిలో పడదు వీళ్ళకి. కాబట్టి ఇవి చూసుకోండి. అయితే మీరు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మీకు ఏ డేట్స్ బాగా కలిసి వస్తాయి?
చాలామంది ఇవి అడుగుతుంటారు. అవును. 3వ నంబర్ సిరీస్ వాళ్ళకు ఏ ఏ రోజుల్లో ఏ డేట్లు బాగా కలిసి వస్తాయంటే ముఖ్యంగా మీకు చూడండి 3 నంబర్ సిరీస్ వాళ్ళకి అంటే 3, 12, 21, 30 వాళ్ళకి 1వ నంబర్ బాగా కలిసి వస్తుంది. ఎవ్రీ మంత్లో 1, 10, 19, 28 తేదీలలో మీరు అన్ని రకాల శుభకార్యాలు చేయొచ్చు. వీటితో పాటు 5వ నంబర్ సిరీస్ 5, 14, 23, 9, 18, 27 అదేవిధంగా 3వ నంబర్ సిరీస్ కూడా చేయొచ్చు. 3, 12, 21, 30 ఇవి వెరీ వెరీ లక్కీ డేట్స్. 1, 3, 5, 9 లక్కీ డేట్స్. 1, 10, 19, 28, 3, 12, 21, 30, 5, 14, 23, 9, 18, 27 తేదీలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. కానీ మీరు అవాయిడ్ చేసే డేట్లు ఏదైనా శుభకార్యాలకు మీరు అవాయిడ్ చేయాల్సింది 3వ నంబర్ వాళ్ళు 6వ నంబర్ సిరీస్ డేట్లను అవాయిడ్ చేయండి. అంటే ప్రతి నెలలో 6, 15, 24 మీకు అంతగా అనుకూలించవు ఈ డేట్లు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, 1, 3, 5, 9లో కనుక లక్కీ డేట్లో చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే లక్కీ డైరెక్షన్స్ ఏంటి వీటికి? లక్కీ డైరెక్షన్స్ అంటే వీళ్ళకు ఈస్ట్ కానీ నార్త్ చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీటి వల్ల వీళ్ళు ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. రెమెడీస్ ఏంటంటే 3వ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్లకు ప్రతి గురువారం రోజు మీరు స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని చేయండి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 3 నంబర్కి ఈ నంబర్ అనేది మంచి సపోర్ట్ని ఇస్తుంది కాబట్టి ఎల్లో కలర్గా మారుతుంది ఆ వాటర్లో పసుపు వేయడం ద్వారా. ఆ వాటర్తో మీరు కనుక స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మీకు అంత పాజిటివ్ జరిగే అవకాశమే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎవరికైనా దానం చేయాలనుకున్నప్పుడు గురువారం రోజు టెంపుల్, ఎనీ టెంపుల్, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి శనగలు దానం చేయండి. ఆ శనగలు దానం చేయడం ద్వారా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. గురువారం రోజు ఎల్లో కలర్ బట్టలు కూడా వాడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఈ 3 నంబర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా టాకింగ్ పవర్ ఉంటుంది వీళ్ళలో. ఎదుటి వ్యక్తికి వీళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ వాక్ చాతుర్యం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి 3వ నంబర్కి ఈ సంవత్సరం వెరీ వెరీ ఎక్సలెంట్. మ్యారేజ్ పరంగా కావచ్చు, మ్యారేజ్ కానీ వాళ్లకు మ్యారేజ్ అవుతుంది. ఏవైనా కొనుగోలు చేయాలి, గృహప్రవేశం, ఫ్లాట్ కొనుగోలు, స్థలాలు కొనుగోలు, ఇటువంటి వాళ్ళకి అంతా చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకు కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా లక్కీ ఇయర్. డోంట్ మిస్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. 3 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఏ నెంబర్ కలిసి వస్తుంది, అలాగే ఎవరిని పెళ్లి చేసుకుంటే వారికి బాగుంటుంది అన్న దాని గురించి కూడా వివరించారు. థ్యాంక్ యూ సార్.